హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాలా రమేష్. దీంట్లో మేమైతే ఫస్ట్గా బబ్బు అనే గేమ్ అయితే ఆడబోతున్నాం. ఈ పిల్లి పేరు వచ్చేసి బబ్బు అన్నమాట. ఈ బబ్బుకి ఏందో అయింది, ఏం కావాలి. ఓకే, టాయిలెట్. ఓకే, అరే ఏందిరా ఇది? ఇల్లు చూడండి గాయ్స్, స్నానం చెప్పాలి ఫస్ట్. ఫస్ట్ అది ఫ్రెష్ చేసి ఇదేందో అయినా అసలుకి ముందు పో ఆడికి స్నానం చెప్పు. నీకు బాగా ఇలాంటి షాంపూస్తో స్నానం చేయాలి. ఈ కోడిపిల్ల ఆడిపోయింది. కోడిపిల్ల ఎక్కడికో దీనికి బాగా కోకోనట్ ఉంది కదా, బాగుంది కదా. దీంతో బాగా రబ్ చేసుకో. అయిపోయింది కదా, ఇంకదా బయటికి బారా లేదా తర్వాత బాగా తెలుస్తుంది. అట్లా వచ్చేస్తా అంతే. ముందు నువ్వు బ్రష్ చేసుకోవాలి కదా, మర్చిపోయినా బ్రష్. చూడండి గాయ్స్, అసలుకి వీడికి ఏదేందో అవుతుంది. వీడికి అన్ని పనులు మనమే చేయాల్సి వస్తాం. ఏందో ఇట్లా ఇదంతా ఏంది అసలు? ఇదేంత క్లీన్ చేయాలా చెప్పు. నువ్వు అదేంత క్లీన్ చేయాలా? దేంతో క్లీన్ చేయాలి? దేంతో క్లీన్ చేద్దాము? దేంతో ఇప్పుడైతే నేనైతే క్లీన్ చేసేసాను. నెక్స్ట్ మనమైతే ఏ రూమ్కి అయినా వెళ్ళిపో. డైరెక్ట్ కిచెన్కి అయితే వచ్చేసాడు అన్నమాట వీడు. నీ కోడిపిల్లని మిస్ కావట్లే? వీడెందుకు మిస్ అవుతాడు? ఆగు, నేను నీకు పిజ్జా తినిపిస్తాను. ఇంకా రాలేదన్నమాట పిజ్జా. సరే ఎట్రా నీకేమైనా తినిపిస్తా. ఫ్రిడ్జ్ అవును కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి గాయ్స్? మనమైతే ఇప్పుడైతే పిజ్జా చేయబోతున్నాం అన్నమాట గాయ్స్. ముందుకైతే పొడి ఇప్పుడే కాదే నీళ్ళు వేయాలి గాయ్స్. ఈ నీళ్ళన్నీ బాగా వేసాక ఏమేమి ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్న పన్నీర్ లాంటివి ఏదో, దీని పేరు ఏదో మర్చిపోయినాలే. నెక్స్ట్ ఇది వేయాలి, దీని పేరు ఏదో మర్చిపోయినా. మళ్ళీ ఉప్పు వేయాలి. ఇది ఉప్పు అన్నమాట. ఫ్లవర్ అయితే వేసేయాలి. చాలా ఇదైతే బాగా కలిపేయాలి. నెక్స్ట్ అయితే ఉప్పు అయితే లైట్ వేస్తున్నాను నేను. ఇది వేసినాక ఉప్పు వేయాలి గాయ్స్, తెలిసిందైతే. నేను మర్చిపోయేలా వేసేసాను అనమాట. నెక్స్ట్ ఇలాంటి ఒక గంట తీసుకొని బాగా తిప్పు చేత అయినా తిప్పచ్చు. బాగా దీన్ని అయితే ఒక ఫ్లోర్ లాగా చేసుకోవాలి, చపాతీ పిండలా చేసుకోవాలన్నమాట గాయ్స్. నెక్స్ట్ వచ్చేసి దీన్ని బాగా చేసుకున్నాక మళ్ళీ ఇంకోసారి ఫ్లవర్ అనేది ఇక్కడ వేయాలన్నమాట ఫ్లోర్ మీద. ఇలా వేసేసినాక సరే ఇంకా అయిపోయింది. దీన్ని తీసుకొని అక్కడ పెట్టేసి నీట్గా ఇదైతే ఇట్లా వేసేసుకోవాలన్నమాట గాయ్స్. నార్మల్ది అది ఉన్నా కానీ చేసుకోవచ్చు, కానీ నేనేమో ఇక్కడ చేస్తున్నాను నీట్గా రావడానికి. చూడండి గాయ్స్ ఎంత నీట్గా అసలు రౌండ్ షేప్లో ఎంత బాగుంది కదా. అయిపోయిందిగా. నెక్స్ట్ అయితే ఇట్లా అయితే ఇది జామ్ అనుకుంటున్నాను తెలిసి. జామ్ వేసాక ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను, అదైతే నీట్గా అయితే వేసేసుకోండి. వేసేసుకున్నాక అయిపోయినాక మనకు కావాల్సిన ముందుగా చీజ్ వేసేద్దాం, సరిపోతుంది. ఇదిగోండి గాయ్స్ చీజ్ వేసేస్తాను నేనైతే. దీంతో మనమైతే ఒక ఫేస్ అయితే తయారు చేద్దాం గాయ్స్. ఓకేనా గాయ్స్? చీజ్ ఇది ఫుల్ అయిపోయింది గాయ్స్. ఫుల్ అయితే అయిపోయింది గాయ్స్, చీజ్ వేసేసా. ఇప్పుడు మనం ఒక ఫన్నీ ఫేస్ అనేది తయారు చేద్దాం. ఫస్ట్గా ఇదిగోండి, ఇది వచ్చేసి అలాగే వచ్చేసి ఐబ్రోస్. ఇది వచ్చేసి ఐబ్రోస్ అనమాట. ఇది వచ్చేసి వాటి చెవులు అనమాట. అయ్యో కింద పడిపోయింది, కింద పడుతుంది. అయ్యో రావే. ఇవి వాటి చెవులు అనమాట గాయ్స్.
ఇది వచ్చేసి వాడు ఒక మచ్చ అనుకోండి గాయస్, మచ్చ. ఈడొకటి మచ్చ ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఏం పెడదాం, నోరు పెడదాం గాయస్. నవ్వుతూ ఉంటాడు ఇదైతే, చాలా కామెడీగా ఉంటాడు అనమాట గాయస్. అలాగే మనం దీన్ని కూడా బొట్టుగా అయితే పెడదాం. ఎందుకులేండి గాయస్, బొట్టు కాకుండా ఇది పెడతాం అనమాట, బొట్టులాగా. నెక్స్ట్ దీంట్లో ఇదిగోండి గాయస్, ఇట్లా మనమైతే పెడుతున్నాం అనమాట. ఇదిగోండి గాయస్, ఇట్లా పెట్టేశాక రెడ్ అయితే తీసుకొని ఇట్లయితే పెడుతున్నాము. ఏది ఓకే. నెక్స్ట్ దీంట్లో వచ్చేసి ఫేస్ అంతా జుట్టు అయితే పెడుతున్నాం గాయస్. ఇప్పటికి ఈ జుట్టు ఉంటుంది, తెల్ల జుట్టు ఏం బాగాలేదు కదా గాయస్, తెల్ల జుట్టు పెట్టలేము. సరే లేదు, దీంతో పెడదాం. ఇవ్వండి గాయస్ జుట్టు. ఇట్లా జుట్టు అయితే పెట్టేసామన్నమాట గాయస్. నెక్స్ట్ అయితే మళ్ళీ చేసేసేసాం అయితే జుట్టుకు ఉండడానికి. మళ్ళీ ఇదైతే తీసుకొని దాని ఇట్లా అన్నింటినైతే రౌండ్ అయితే పెట్టేస్తాను. వీడి ఫేస్ ఎంత దరిద్రంగా ఉంటుందంటే అంత దరిద్రంగా చేస్తున్నాను. కొన్ని కామెడీ ఫేస్ ఉన్నాయి కదా, అందుకని ఎక్కువ అసలు ఫేస్లా ఉందా అస్సలు లేదు. కానీ వీడి ఫేస్ ఏంటంటే పింపుల్స్ వచ్చి వాడి ఫేస్ అంతా కవర్ అయిపోతుంది అన్నమాట గాయస్. ఎక్కడ పెట్టాలి, ఓకే. మళ్ళీ దీన్ని అయితే లైట్గా చేసేస్తే అయిపోయింది మన పిజ్జా. అయిపోయాక మనం ఇది నొక్కేసేయాలి. నెక్స్ట్ అయితే వీడికి చాలా ఆకలి వేస్తుంటుంది. మైక్రో ఓవెన్లో ఉన్న పిజ్జాని అయితే మనం అయితే బయటకు వాడికే కాదు, నాకు కూడా ఆకలి వేస్తుంది గాయస్. చూడండి ఎట్ట తీసుకుపోతే అట్టే చూస్తున్నాడు. తిను బాగా తిను. ఆ అబ్బాయి ఇంకా పెట్టలేనులే నేను. సర్లే కానీ నీ కోడి పిల్ల ఏడంది ఏందిరా, నీట్గా క్లీన్ చేసుకో. ఇప్పుడు వీడికి ఎక్కడ తీసుకోబోదాం. అరే వీడి కూడా వచ్చేసింది అనమాట గాయస్. గుడ్డు పెట్టింది అనమాట గాయస్. తీసుకొని ఎక్స్ రూమ్లోకి ఏమన్నా కానీ వీడి కూడా చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది గాయస్. సో నెక్స్ట్ రూమ్కి రారా, నీ కొడి కూడా వచ్చిందే, నీ కొడికి స్టాండ్ నీ కోడి నీకంటే బెస్ట్ భలే స్టాండ్. ఏం తిట్టినా అనిపించలేతున్నావా, నాకు తెలియదు రా. గమ్ముగా రాండి వచ్చేటికి. ఏం మీ రూమ్లో లైట్స్ ఆఫ్ చేసినారు చెప్పు, ఎందుకు లైట్స్ ఆఫ్ చేసినావు? గేమ్ స్టోరీ అమ్మయ్య లైట్ ఆన్ చేసిండ్రు గాయస్ వీళ్ళు. జటిల్లు పేరు బాక్సులు స్టైల్ వేరు. దీనికైతే పాపం గాయస్ చాలా రోజుల నుంచి తినట్లేదు ఇది. ఇదంతా ఏందో లే గాయస్. అసలుకి ఫస్ట్ గేమ్స్ అయితే ఆడబోతున్నాం అనమాట. ఆగండి గాయస్, మనమైతే ఇప్పుడైతే గేమ్ అయితే ఆడబోతున్నాం అనమాట గాయస్. ముందు నువ్వు చదువుకో బాగా. గేమ్స్ ఆడినా గాయస్, వెళ్దాం గాయస్. ఫస్ట్ మనం ఏం ఆడదాం గాయస్, నేనైతే ఫస్ట్ అయితే ఏం ఆడదాం అనుకుంటున్నా అంటే ఇదండి 2 ఇదేం బాగాలేదు గాయస్, నాకు అసలు నచ్చలే. బాగానే ఉంది గాయస్. ఇట్లా తీసుకుపోవాలి అంటే చాలా కష్టం. గేమ్ నేను చిన్నప్పుడు ఆడేదాన్ని గేమ్ని చాలాసార్లు ఆడినా. మ్యాజిక్ బాక్స్ నాకైతే ఒక బాక్స్ ఎక్కువ దొరికింది కదా. గాయస్ ఇలా రావడానికైతే నాకు చాలాసార్లు చిన్నప్పుడు బలిగానే అయితే దీంట్లో చాలా అంటే చాలా అసలు ప్రో అనమాట గాయస్ ఈ గేమ్ చిన్నప్పుడు.
ఓడిపోయినాను గైస్. నా హై స్కోర్ వచ్చేసి 5 అన్నమాట. నెక్స్ట్ వేరే గేమ్ అయితే ఆడబోతున్నాం గైస్. నెక్స్ట్ ఏం గేమ్ ఆడదామంటే 2428 అయితే ఆడబోతున్నాం అనమాట. మాకు తెలుసులేవోయ్. 64 వీళ్ళకి ఏదో పిచ్చి పట్టింది గైస్. మనకెందుకు చెప్తున్నారు? చీ ఇలా గేమ్ అయితే ఆడాలన్నమాట గైస్. ఇట్లా అయితే ఆడాలన్నమాట గైస్. ఇట్లా నేనైతే గేమ్ అయితే ఆడుతున్నాను అన్నమాట గైస్. ప్రో కదరా నేను. ఇది చాలా బోరింగ్గా అయితే నాకు అనిపిస్తుంది గైస్. కానీ నేను అయితే ఆడుతున్నాను మీకోసం. తీసేస్తాను గైస్. ఐ డోంట్ వాంట్ ఇట్ గైస్. నేనైతే వెళ్ళిపోతున్నా. 9 రూపీస్ అయితే వచ్చేస్తుంది అనమాట గైస్. నెక్స్ట్ ఇదైతే డాట్. ఓకే, ఇదైతే ఒక పెయింటింగ్ అనమాట గైస్. ఒక పెయింటింగ్ అయితే వేయబోతున్నాను. చాలా బాగుంది కదా గైస్. బాగుంది కదా. గైస్ చాలా బాగుంది అనమాట. నెక్స్ట్ డ్రాయింగ్ వచ్చేసి చూపిస్తున్నాను నేను. నెక్స్ట్ డ్రాయింగ్ వచ్చేసి ఇట్లయితే గీస్తున్నాను అనమాట. నెక్స్ట్ డ్రాయింగ్ వచ్చేసి నేనైతే గీయబోతున్నాను గైస్. ఒకసారి నేను కొంచెం డిఫరెంట్గా గీద్దామని చెప్పేసి అయితే పెట్టుకున్నాను అనమాట. చాలా బాగుంది కదా గైస్. నేను చాలా ఎక్స్పర్ట్ అయిపోతున్నా. నెక్స్ట్ దీంతోనైతే ఎట్లయితే గీయబోతున్నాను అనమాట గైస్. నెక్స్ట్ దీంట్లో ఇది తీసుకున్నాం గైస్. ఇది తీసుకున్నాం. చాలా బాగుంది కదా గాయస్. ఇట్లయితే నేనైతే కొంచెం ఈగలు అయితే నాకైతే కనిపిస్తుంది. మీకు కనిపిస్తుంది గాయస్. ఇట్లయితే అన్ని డ్రాయింగ్స్ అయితే గీస్తున్నాను అనమాట గాయస్. ఇదైతే అస్సలు నచ్చలేదు అనమాట గాయస్. ఇంకా మనమైతే వెళ్ళిపోదాం గాయస్. బాయ్. నాకైతే ఈ గేమ్స్ ఇంకా ఆడబుద్ధి కాలేదు. ఈ గేమ్స్ ఒకటి గాయస్, అసలు యాడ్స్ ఒకటి. ఇప్పుడు ఇది ఇప్పుడైతే నేను పిక్సెల్ కలర్ అయితే ఆడబోతున్నాను గాయస్. ఫస్ట్ మనము డైమండ్ అయితే చూస్ చేసుకుందాం. ఈ డైమండ్ అయితే నాకు నచ్చలేదు గాయస్. ఇంకా మనకైతే ఇంకా నచ్చలేదు అనమాట. అంతగా నాకైతే నచ్చలేదు అనమాట గాయస్. నేను వెళ్ళిపోతున్నా. ఇంకా బాయ్ బాయ్ గాయస్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే బాయ్ బాయ్ గాయస్. ఇంకా నెక్స్ట్ వచ్చినప్పుడు అయితే మీరైతే కలిసి కూడా కలుపుకుంటాం. లైట్ అయితే ఆఫ్ చేద్దాం. లైట్ ఆఫ్ ఇంకా ఎక్కడ ఉంది? వీళ్ళు ఎక్కడ పెట్టుకుంటారో ఏమో.
గాయస్ డోర్ పక్కన ఉంది. ఇంకా మీరు వచ్చేసి పడుకోండి గాయస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, గుడ్ బాయ్. ఇదిగోండి గాయస్, బబ్బు కూడా చెప్తున్నాడు బాయ్ అని. సరే బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.